శుభోదయం పిల్లలు. ఈరోజు ఫోర్త్ లెసన్ చక్కని బడి ఫస్ట్ క్లాస్ తెలుగు. థర్డ్ లెసన్ అయిపోయింది కదా ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఫోర్త్ లెసన్ చక్కని బడి. చ చ. థర్డ్ లెసన్లో గ గ ఇన్యా. చ చ. ఈ లెసన్లో హల్లులు చ చ. చక్కని బడి. బడి అంటే ఏంటిది, పాఠశాల. చక్కని బడి, అందమైన పాఠశాల. చూడండి ఒకసారి పేజీ నెంబర్ 19th పేజీ నెంబర్ చూడండి ఒకసారి. నేను చక్కని బడి. పిల్లల్లారా పాపల్లారా చక్కని చుక్క చల్లని తల్లికి దండం పెట్టి చెకచెక బడికే పోయేము. చక్కగా చదువులు చదివేము. చెల్చెల్ గుర్రం చెలాకి గుర్రం సవారి చేసే చక్కని గుర్రం అని పాటలే పాడేము. చరచర పరుగులు తీసి చప్పున గంతులు వేస్తూ ఆటలే ఆడేము. చిట్టి పొట్టి కథలే వింటూ చక్కగా ఇంటికి చేరేము. పిల్లల్లారా పాపల్లారా చక్కని చుక్క చల్లని తల్లికి దండం పెట్టి చకచక బడికే పోయేము. చక్కగా చదువులు చదివేము. చెల్చెల్ గుర్రం చెలాకి గుర్రం సవారి చేసే చక్కని గుర్రం అని పాటలే పాడేము. చరచర పరుగులు తీసి చప్పున గంతులు వేస్తూ ఆటలే ఆడేము. చిట్టి పొట్టి కథలే వింటూ చక్కగా ఇంటికి చేరేము. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి. పాఠశాల, అందమైన పాఠశాల కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నారు. పిల్లల్లారా పాపల్లారా చక్కని చుక్క చల్లని తల్లికి దండం పెట్టి చకచక బడికే పోయేము. చక్కగా చదువులు చదివేము. చెల్చెల్ గుర్రం చెలాకి గుర్రం సవారి చేసే చక్కని గుర్రం అని పాటలే పాడేము. చరచర పరుగులు తీసి చప్పున గంతులు వేస్తూ ఆటలే ఆడేము. చిట్టి పొట్టి కథలే వింటూ చక్కగా ఇంటికి చేరేము. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏం చేయాలి, స్కూల్కి వచ్చే ముందు మనం ఏం చేయాలి, పాఠశాలకు వచ్చే ముందు ఫస్ట్ దేవుడి పూజ చేసుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేసి తర్వాత గురువుకి దండం పెట్టాలి. ఓకేనా? చక్కగా స్కూల్కి వెళ్ళి పాఠశాలకి వెళ్ళి ఏం చేయాలి, మనం చక్కగా చదువుకోవాలి. చదువుకున్న మనం స్కూల్లో ఏమేం చేస్తాం, ఆటలు ఆడుకుంటాం, పాటలు పాడుకుంటాం. అవునా? ఆట పాటలతో సరదాగా మనం చదువులు నేర్చుకొని ఇంటికి వెళ్తాం కదా. చక్కగా చదువులు చదివేము. పిల్లల్లారా పాపల్లారా చక్కని చుక్క చల్లని తల్లికి దండం పెట్టి, ఫస్ట్ తల్లిదండ్రులకు దండం పెట్టి దేవునికి దండం పెట్టి చకచక బడికే పోయేము. మనం తర్వాత బడికి తొందరగా వెళ్తాం. అక్కడ ఏం చేస్తాం, చెల్చెల్ గుర్రం చెలాకి గుర్రం అనుకుంటూ మనం పాటలు పాడుకుంటూ వెళ్తాం కదా స్కూల్కి. అలా సవారి చేసే చక్కని గుర్రం అని పాటలే పాడేము. చరచర పరుగులు తీసి చప్పున గంతులు వేస్తూ ఆటలే ఆడేము. మనం గంతులు వేస్తూ ఎగరడం దూకడం చేస్తాం కదా, అట్లా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ మనం స్కూల్లో ఎంజాయ్ చేస్తాం. చిట్టి పొట్టి కథలే వింటూ చక్కగా ఇంటికి చేరేము. పాఠశాలలో టీచర్ చెప్పింది కథలు వింటూ పాటలు వింటూ మనం స్కూల్ అయిపోయాక ఇంటికి పోతాం కదా. చూడండి ఒకసారి పద్యం. పిల్లల్లారా పాపల్లారా చక్కని చుక్క చల్లని తల్లికి దండం పెట్టి చకచక బడికే పోయేము. చక్కగా చదువులు చదివేము. చెల్చెల్ గుర్రం చెలాకి గుర్రం సవారి చేసే చక్కని గుర్రం అని పాటలే పాడేము. చరచర పరుగులు తీసి చప్పున గంతులు వేస్తూ ఆటలే ఆడేము. చిట్టి పొట్టి కథలే వింటూ చక్కగా ఇంటికి చేరేము. మరొకసారి వినండి. పిల్లల్లారా పాపల్లారా చక్కని చుక్క చల్లని తల్లికి దండం పెట్టి
చకచకబడికే పోయేము, చక్కగా చదువులు చదివేము. చెల్చెల్ గుర్రం చెలాకి గుర్రం, సవారి చేసే చక్కని గుర్రమని పాటలే పాడేము. చరచర పరుగులు తీసి చప్పున గంతులు వేస్తూ ఆటలే ఆడేము. చిట్టి పొట్టి కథలే వింటూ చక్కగా ఇంటికి చేరేము. ఈ పద్యం చదవండి, 2-3 సార్లు చదవండి. ఈ పాఠంలోని చ ఛ అనే హల్లులు ఎక్కడున్నాయో అవి సర్కిల్ చేయండి, గుండం చుట్టాలి. దీనికి గుండం చుట్టాలి. ఇక్కడ ఈ పద్యంలో చ ఛ అనే హల్లులను మీరు గుండం చుట్టాలి. ఓకేనా? నెక్స్ట్ అభ్యాస క్రియలు చూడండి ఒకసారి. అభ్యాస క్రియలు: శ్రవణం, మౌఖికం. శ్రవణం అంటే ఏంటి? వినడం. మౌఖికం అంటే ఏంటి? మాట్లాడడం. పాటలో చెప్పిన జంతువు ఏది? ఏ రంగులో ఉంటుందో చెప్పండి. ఈ పాఠంలోని బడిలోని పిల్లలు ఏం చేస్తారు? బడిలో పిల్లలు ఏం చేస్తారు? బడిలో పిల్లలు ఏం చేస్తారు? చదువుకుంటారు. ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ చదువుకుంటారు. పఠనం అంటే ఇవి పదాలు చదవాలి మీరు. చకచక, చరచర, చలి, చతుర, చరక, చక్రము, చదువు, చంద్రుడు, చలనము, చందమామ, ఛత్రము, పింఛం, ఛందస్సు, చమత్కారం, ఛత్రపతి. ఈ పదాలను చదవండి, 3-4 సార్లు చదవండి. లేఖనం. లేఖనం అంటే ఏంటిది? చదవడం. గేయంలో గేయం పదాలలో ఉన్న చ ఛ అక్షరాలను సర్కిల్ చేయండి. నేను చెప్పాను కదా ముందే. ఈ గేయంలోని పదాలని, హల్లులని, హల్లుల అక్షరాలను సర్కిల్ చేయాలి. చ ఛ హల్లులను రాయండి. చ ఛ అనే హల్లులు ఇవి ఇక్కడ చూసుకుంటూ కింద నీట్గా రాయండి. క్రింది బొమ్మలను గుర్తించి ఖాళీలలో సరైన అక్షరాన్ని రాయండి. ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయా మీకు? ఇదేంటిది? ఇదేంటి? నెమలి పింఛం. పింఛం, పిం డాష్, ఇక్కడ 0 ఉన్నది. ఏమైతుంది ఇక్కడ? పింఛం. ఈ బొమ్మలకు దగ్గర ఈ బొమ్మలు గుర్తించి అక్షరాలను రాయండి. ఇదేంటిది? చదరంగం, ఛత్రపతి, చంద్రుడు, ఛత్రము, చక్రము, చలి, కవచం, కంచం. కంచం. కంచం అంటే ఏంటిది? మనం తినే ప్లేటు. సృజనాత్మక క్రియ చూడండి. ఇక్కడ మీ సొంతంగా రంగులు వేయాలి, గీయాలి. ఈ చుక్కలు కలపాలి, దీనికి రంగులు వేయాలి. ఇదేంటిదో రాయండి. ఇక్కడ ఈ బొమ్మ పేరు రాయండి, దీనికి చుక్కలు కలిపి రంగులు వేయండి దీనికి. ఓకేనా? 4th లెసన్ చక్కని బడి, అందమైన పాఠశాల. మనం పాఠశాలలో ఏం చేస్తామో ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఈ పాఠశాలలో ఏ జంతువు ఉన్నదో ఇక్కడ చూసి మీరు చెప్పాలి. ఇవి చదవాలి, ఈ పదాలు చదవాలి. చకచక, చెరచెర, చలి, చతుర, చరక, చక్రము, చదువు, చంద్రుడు, చలనము, చందనము, ఛత్రము, పింఛం, ఛందస్సు, చమత్కారం, ఛత్రపతి. ఇట్లా మీరు ఈ పదాలను చదవండి. ఈ పాఠంలోని చ ఛ హల్లుల అక్షరాలను సర్కిల్ చేయండి. ఓకేనా? చదవండి, 1కి 2 సార్లు చదవండి. నోట్స్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 4th లెసన్ వరకు నోట్స్ కంప్లీట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్.